మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక మరణం చాలా బాధాకరణం. నేనైతే దేవుని ప్రార్థించేవాడిని, తప్పకుండా ఆవిడ కోలుకోవాలి. ఆవిడ యొక్క రికవరీ పైన తల్లిదండ్రులతో పాటు మేము కూడా అదే విధంగా ఆశించాం. మొదటి రోజు నేను బొల్లేనికి వచ్చిన రోజున కూడా తల్లిదండ్రులని కనబడ్డ తర్వాత, పరామర్శించిన తర్వాత, మెడికల్గా ఆవిడ యొక్క పరిస్థితి తెలుసుకున్న తర్వాత నేను బొల్లినేనిలో ఆనాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను. ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తా ఉన్నాను. కారకులైన వ్యక్తుల పైన కఠినమైన చర్యలు ఉంటాయన్నాం, చర్యలు తీసుకున్నాం. అతన్ని ఇప్పుడు కస్టడీకి అడుగుతా ఉన్నాం, కోర్టుకి అడిగాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. కస్టడీకి కూడా తీసుకొని ఇంకా వాస్తవాలు బయటికి తీసుకురావడానికి ఇంటరాగేషన్ జరుగుతుంది. మరో పక్కన హాస్పిటల్ వారు సీసీ కెమెరాస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో జాప్యం చూపించడంతో డీవీఆర్నే పికప్ చేసుకొని డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. టెక్నికల్ టీంకి ఇచ్చింది, అది కూడా చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఆవిడ రూమ్మేట్స్ ఒక్కొక్కరుగా పిలిచి ఇన్వెస్టిగేట్ కూడా చేస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ వైపు నుంచి చాలా పారదర్శకంగా ఉంది. ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఓ పక్కన ప్రభుత్వం, మరో పక్కన హోమ్ మినిస్టర్ గారు అడుగుతూ ఉన్నారు. మరో పక్కన శాసనసభ్యుడిగా నాతో పాటు ఈ యొక్క నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఏదైతే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఓ పక్కన జనసేనాని ఇన్ఛార్జిగాతో పాటు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా కూడా ఆయన కూడా బాధ్యత తీసుకుంటా ఉన్నారు. మరో పక్కన అదే సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా అందరూ కూడా దగ్గరుండి ఏంటి పరిస్థితులు, ఇన్వెస్టిగేషన్లోనే మన కంటికి కనబడిన ఇంకా ఏదైనా మర్చిపోతూ ఉన్నామా, లేకపోతే మన వాస్తవాలు ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితులు ఇంకేమైనా ఉన్నాయా, ప్రతిదీ కూడా తెలుసుకుంటా ఉన్నాం. కుటుంబ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చింది ప్రతిదీ డిపార్ట్మెంట్కి తెలియచేసి పారదర్శకంగా చేయిస్తూ ఉన్నాం. నేను ఆ రోజు చెప్తా ఉన్నాను, ఈరోజు చెప్తా ఉన్నాను. నేను చేయాల్సిన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అదే పని మీద రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఒక మహిళ కుటుంబం బాధలో ఉన్నారు, భరోసా కల్పించాను. ఏం చేయాలో అది చేశాను. ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను, మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ప్రభుత్వం నుంచి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరో పక్కన నేను వ్యక్తిగతంగా అండగా ఉంటానన్నాను. ఆ రోజు నేను నోరు తెరిచి చెప్పలా, ఎందుకంటే నేను ఆశించాను ఆవిడ ప్రాణంతో బయటికి రావాలి, ఆరోగ్యకరంగా తిరగాలి, తల్లిదండ్రులను చూసుకోవాలని. అనుకుంది జరగలేదు కాబట్టి నా ట్రస్ట్ నుంచి నేను ఆవిడకి 2 లక్షలు కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తానని మనసులో అనుకున్నాను. అది కూడా చేయడంతో పాటు హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇలా జరిగిందని వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టిలో ఉంచి ఆవిడకి ఏం చేయాలో చెయ్యండి అని అన్నారు. వెంటనే అనిత గారితో కూడా మాట్లాడాను హోమ్ మినిస్టర్ గారితో. ఆవిడ వెంటనే చాలా దురదృష్టకరం అమ్మ, నేను కూడా పొద్దునుంచి మాట్లాడుతూ ఉన్నానని చెప్పి సీఎం గారితో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అది కూడా చేస్తాం. అక్కడితో సరికాదు, సామాజిక వర్గంగా, ఎందుకంటే ఒక సామాజిక వర్గంతో పాటు బీసీ బిడ్డ కాబట్టి ఇక్కడ బీసీ నాయకులు అందరం ఉన్నాం, బహుజనులు ఉన్నాం. ఆ కుటుంబానికి పెద్ద ఆయనకి కానీ అమ్మకి కానీ ఏ కష్టం లేకుండా ఆర్థికంగా వారిని ఏ విధంగా, ఎందుకంటే ప్రాణమైతే తీసుకొచ్చే శక్తి నాలో లేదు, ఎవరిలోనే లేదు. కానీ ఆవిడ లేని బాధ వీరికి ఏదైతే ఉందో, ఆవిడ లేని కష్టం ఏదైతే ఉందో, కష్టాన్ని ఎంతో కొంత తీర్చగలిగితే